నేను గౌరవ మంత్రి సార్ గౌరవ మాజీ మంత్రి గారికి ఎందుకంటే వారికి కూడా శాసనసభ వ్యవహారాలకు సంబంధించిన మంత్రి గారు ఈ డిస్కషన్కి సంబంధించి ఈ చర్చకు సంబంధించి ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు చర్చకు ఈ విధమైన లఘు చర్చకు మనము మీరు అనుమతిస్తే రేపు కానీ ఎల్లుండి కానీ ఆవలెల్లుండి కానీ మనం బయలుదేరుతూ ఉంటాం. అధ్యక్ష వారికి నేను ఈ విధంగా మీరు అందరికీ మరి అవకాశం ఇస్తే సమయం సరిపోదు సార్. నేను గౌరవ ప్రతిపక్ష సభ్యులను కూడా కోరుతా ఉన్నాను. గవర్నర్ ప్రసంగాన్పై ధన్యవాద తీర్మానం విషయంలో స్పష్టంగా మీరు చెప్పే అనేక అంశాల విషయంలో 50 సంవత్సరాల చరిత్ర గురించి కానీ చెప్పండి. మీరు 10 సంవత్సరాల కాలం పాటు నేను దాంట్లో 5 సంవత్సరాలు ఉన్నాను. అదే చెప్తూ వచ్చారు. ప్రజలు అందరూ కూడా వింటూ వచ్చారు. ఆఖరుకు తీర్పు ఏ విధంగా ఇచ్చారో ఇప్పటికైనా మీరు దయచేసి రియలైజ్ కావాలని కోరుతా ఉన్నారు. ఇందిరమ్మ రాజ్యం రావాలే. పెద్దలు కేటీఆర్ గారు చెప్పారు ఇందిరమ్మ రాజ్యం అంటే ఏ విధంగా ఉంటుందని. సరే ప్రజలందరికీ తెలిసి ఈరోజు అందరూ కూడా చదువుకున్నవారు, అందరూ కూడా అవగాహన ఉన్న వ్యక్తులు. అయినా కానీ ఇందిరమ్మ రాజ్యంలోనే సామాజిక న్యాయం జరిగింది, ఇందిరమ్మ రాజ్యంలోనే పేదవారికి న్యాయం జరిగింది, ఇందిరమ్మ రాజ్యంలోనే ఇల్లు వచ్చినాయి, ఇందిరమ్మ రాజ్యంలోనే భూములు వచ్చినాయి, ఇందిరమ్మ రాజ్యంలోనే పోడు భూములు వచ్చినాయి. ఈరోజు ఆ విధమైన మరొక్కసారి ప్రభుత్వం రావాలనే ఆలోచనతోనే తీర్పిచ్చారు కనుక ఆ క్రమంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మీరు ఏదైనా